హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, శుభోదయం ఎవరికి. ఇప్పుడైతే నేను వచ్చేసి గోంగూర అలాగే తోటకూరను చుక్కకూర తీసుకున్నా. అదైతే పులుసుకూర వండుదామని తోటకూర ఒకటి పెట్టేశాను, పొయ్యి మీద కట్ చేసి కడిగి. ఇప్పుడు దీంట్లో పెడతామని పచ్చిమిర్చి, టమాటా, ఒక ఉల్లిపాయ, చింతపండు, ఈ మూడు అన్నీ కలిపేసి దాంట్లో పెట్టేసుకుంటాను. పచ్చిమిర్చి ఎక్కువ వేసానండి. ఈ పులుసు కూరలోకి ఇలా పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. అందుకని ఇలా పెట్టేసుకుంటాను. దీని మీద పెట్టేసుకుంటే చింతపండు కూడా పెట్టేసాను. ఇవి మొత్తం బాగా మెత్తగా ఉడికించుకొని తాలింపు వేసుకుంటే సూపర్ ఉంటుంది. దీంట్లో కొంచెం వాటర్ వేసి మూత పెట్టేద్దాం. కొంచెం వాటర్ వేసి మూత పెట్టేసి ఉడికించుకుందాం. కొంచెం ఉడికినాక ఉప్పు, పసుపు వేద్దాము. ఓకే అండి. కూర అయితే కొంచెం ఇలా ఉడికినిచ్చేసాము కదండి. దీంట్లోకి ఉప్పు, ఫస్ట్ అయితే పసుపు వేసేస్తున్నా. స్పూన్ పసుపు వేసి చూడండి, రాళ్ళు ఉప్పు అయితే తీసుకున్నాను. అది ఉప్పు వేసేసాను. మన కారం తగ్గట్టు పచ్చిమిర్చి ఎక్కువ వేసాను కదా, సరిపోతే సరే, లేదంటే ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొంచెం పచ్చికారం కూడా వేసుకోవచ్చు. ఇది ఒకసారి కలబెట్టేస్తున్నా. ఇదైతే చుక్కకూర, తోటకూర పులుసు మూత పెట్టేసి ఉడికించుకున్నాం కాసేపు. రైస్ కూడా అయిపోయింది. పొద్దున్న చేయాలండి. దీపుకి 7:30 కల్లా రెడీ అయిపోవాలి క్యారేజీ. నేను కూడా షాప్ దగ్గరికి వెళ్తున్నాం కదా, మేము వండేది ముగ్గురికి మళ్ళీ ఇన్నిసార్లు వండటం ఎందుకని ఒకసారి వండేసుకుంటాము ఉదయమే. సరే అండి, మన పులుసు కూర అయితే ఉడికిపోయిందండి. ఇదిగోండి, ఇలా ఉడికిపోయింది కదా, దింపేసి తాలింపు పెట్టుకుందాం. తాలింపు ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను. కొంచెం పప్పు గుత్తితో దీన్ని ఇలా స్మాష్ చేసుకొని తాలింపు వేసేద్దాం. ఇలా స్మాష్ చేసేసాను పప్పు గుత్తితో, మెత్తగా వచ్చేసింది. కొంచెం వాటర్ వేసి ఇప్పుడు తాలింపుకి పెట్టేసాను కదండి. ఫస్ట్ వచ్చి తాలింపు గింజలు పెట్టేసేసుకుంటున్నాను. తాలింపు గింజలు, ఎండుమిర్చి, కొంచెం కాలేదు, ఎండుమిర్చి వేసాము. ఇప్పుడైతే వెల్లుల్లి గడ్డలు దంచేసుకున్నాను, అవి వేసుకుంటున్నాను. పులుసు కూరలోకి ఎండుమిర్చి అన్నంలో ఒకటి నంచుకొని తింటే సూపర్ ఉంటుంది అండి, బాగుంటాయి. అలా వెల్లుగడ్డ కూడా ఫ్లేవర్ బాగుంటుంది.
ఇది ఫ్రై అయిపోయింది కదా, కరివేపాకు వేసేసుకుందాం. ఫ్రై అయిపోయినాయి. తాలింపు తీసుకొచ్చి ఆ పులుసు దాంట్లో వేద్దాం. తాలింపు వచ్చి పులుసు కూర మళ్ళీ వచ్చి కొంతసేపు మళ్ళీ పొయ్యి మీద పెట్టేసుకోవాలి. తాలింపు వేసినాక తాలింపులో కూడా కొంచెం వాటర్ వేసుకున్న, తాలింపు వేసిన దాంట్లో వాటర్ వేసుకుంటున్నాం. పులుసు కూర కదా, పులుసు కూర ఉండాలి కొంచెం. ఇదిగోండి మన తోటకూర ప్లస్ వచ్చేసి చుక్కకూర, తోటకూర పులుసు అయితే ఫైనల్గా రెడీ అయిపోయిందండి. ఈయనగా దీనికి ఉప్పు కారం సరిపోయలేదు, చూడలేదు. చూద్దాం ఒకసారి, తెలిసి సరిపోతాయి అన్నీ. కొంచెం టేస్ట్ చేద్దాం. పర్ఫెక్ట్, అన్నీ సరిపోయినాయండి. కొంచెం లైట్గా ఉప్పు వేస్తే సరిపోతుంది, ఇంకేమైనా ఎక్కర్లా. సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీకే తెలుస్తుంది. ఇది కొంచెం బబుల్స్ వచ్చిందా ఉడికించుకున్నాం. బబుల్స్ వచ్చిందా ఉడికించి ఫైనల్గా వచ్చేసి మన పులుసు కూర అయితే బబుల్స్ వచ్చేసినాయి. ఆయిల్ కూడా కొంచెం పైకి తేరింది కదా, అయిపోయింది. దీన్ని ఒకసారి ఇలా కలపెట్టేసుకుంటున్నాం. ఇదిగోండి కొత్తిమీర నేను ఎక్కువగానే తీసుకున్నాను. కొత్తిమీర వేసేసుకొని కూర అయితే దింపేసేసుకున్నాం. ఒకసారి కలపెట్టేసి, నేను ఎక్కువ పచ్చిమిర్చి వేసాను కాబట్టి కారం వేయలేదు. మీకు కావాలంటే కారం వేసుకోండి, తినేవాళ్ళు ఉంటే. యమ్మీగా మన పులుసు కూర రెడీ. ఇదిగోండి తోటకూర చుక్కకూర పులుసు కూర అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసేస్తున్నాం.